హలో అందరికీ నమస్తే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు మా పాప కోసం వెజిటేబుల్ కిచడీ అయితే చేశాను. దీనికోసం నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజ్జెస్ అన్ని తీసుకున్నాను. లైట్గా మసాలా వేసి చేశాను. అయితే నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఇదే కప్పుతో రైస్, అదే కప్పుతోటి కొంచెం పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకొని, ఆ తర్వాత ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్, అందులో కొంచెం హోల్ గరం మసాలా వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత అది కొంచెం ఫ్రై అయిన క్యారెట్, బీన్స్, టమాటో అన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇదంతా కూడాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. కావాలి అంటే మీరు పసుపు కూడా వేసుకోవచ్చు కొంచెం, నేనైతే వేయలేదు. సో బాగా మిక్స్ చేయండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత మనము ఇందాక నానబెట్టుకొని పెట్టుకున్న రైస్ పప్పు ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి, నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం నేనైతే 4 కప్స్ వాటర్ అయితే పోసిన. సో మీరు కూడా చూసుకొని పోసుకోండి. పోసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మన టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, టేస్టీగా చాలా బాగా రెడీ అయింది. సో ఎప్పుడైనా మీ పిల్లలు కూడా అన్నం తినడానికి ఇష్టపడకపోతే ఒకసారి ఇట్లా వెజిటేబుల్ కిచడీ ఇట్లా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం తినిపిస్తున్నా మంచిగా తినుకుంటా సడన్గా విండోలో నుంచి చూసి మమ్మీ కోతి అనింది. ఏందబ్బా నిజంగా కోతి వచ్చిందా అని చెప్పేసి నేను లేచి చూసేసరికి ఆ కోతి స్టెప్స్ పైన కూర్చొని పాపనే చూసింది అనమాట. ఇంకా అన్నం తినుకుంటూ దాన్ని చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. యాక్చువల్గా మాకు ఇదేం కొత్త కాదు, ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఈ కోతులు అయితే చాలా వస్తున్నాయి. డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని జస్ట్ ఇది ఒక్కటే విండో ఓపెన్ చేసుకొని కూర్చుంటాం. అది కూడా ఎప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి. సో ఆ కోతిని చూసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ తినింది అనమాట, మొత్తం కంప్లీట్ చేసింది. సో మీ సైడ్ కూడా ఇలా కోతులు ఉన్నాయా? మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంతే అయితే కామెంట్ చేయండి. బయోలో నా వైటీ ఛానల్ లింక్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.